లవ్ చేస్తున్నామంటే నమ్మకం ఉండాలి ముందు. సో ముందు నువ్వు తెలుసుకోవాలి కదా వాళ్ళ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా అని. నీకెందుకు అంత అనుమానం తన మీద? అసలు అనుమానం ఎందుకు స్టార్ట్ అయింది? అనుమానం ఎందుకు స్టార్ట్ అయిందంటే చెప్పేస్తున్నారు. ఒకరోజు ఈమె ఇంట్లో ఏదో అయిపోయిన తర్వాత స్పృహ తప్పి కింద పడిపోయింది. కింద పడిపోతే నేను ఏం చేసిన హాస్పిటల్ తీసుకుపోయినా. అంటే మా ఇంట్లో అప్పటికి నేను పెళ్లి గురించి అన్ని మాట్లాడేసుకొని అన్ని చేసుకున్న తర్వాత ఇట్లా కింద పడిపోయిందని తెలిసి నేను హాస్పిటల్ అడ్మిట్ చేసిన. అడ్మిట్ చేసి నేను బయటకు పోయి ఫార్మసీలు అవి మెడిసిన్ అవి తీసుకొని వచ్చి బిల్ అంతా పే చేసిన తర్వాత డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈమె ట్రాన్స్జెండర్ అని చెప్పిండు. నాకు అందుకే కొద్దిగా ముందు నుంచి డౌట్ ఉండే, కాకపోతే ఏమన్నా అనుకుంటదేమోనని నేను కూడా అడగలేదు. సో దట్స్ ఓకే కూల్. చెప్పు నువ్వు. నేను ఫస్ట్ నుంచి అన్ని చెప్పినాక నాకు ఇది చెప్పలేదు. ఫస్ట్ చెప్పుంటే నేను ఇంతవరకు ఏదో ఒకటి మా ఇంట్లో మాట్లాడు ఇన్ని కాలం చేసి ఇంట్లో పెళ్లిలు అవి వెడ్డింగ్స్ కాడు కొట్టించి ఇంట్లో ఊర్లో అందరికి చెప్పేసి అన్ని తర్వాత ఇప్పుడు మా ట్రాన్స్ అని చెప్తే మా ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు? అసలే మాది పెద్ద కులం మాది. ఓకే, సో అప్పటి వరకు నీకు ట్రాన్స్ అని తెలియదు. సో కుసుమ నువ్వు చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు ట్రాన్స్ అని తెలిసిపోతుంది అని చెప్పేసి నేను ట్రాన్స్ అని చెప్పాలి కదా. ఇప్పుడు లవ్ అంటేనే నమ్మకం ఉండే మీరు 7 years నుంచి ఆ బాండింగ్ ని ఇట్లనే కంటిన్యూ చేస్తారు. మరి అంత నమ్మకం ఆయన మీద కలగలేదా? నీకు చెప్పాలనిపించలేదు? నన్ను ఎక్కడ దూరం అయిపోతాడేమో అని చెప్పేసి నేను చెప్పలేదు. అది ఇంకా నువ్వు ఎక్కువ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తే ఇంకా ఘోరం ఉంటది కదా, నువ్వు ఇట్లా చెప్పకుండా దాచి పెడితే. అవును, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడు అని చెప్పేసి నేను చెప్పకుండా. సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి చూడు. మన పరిస్థితులు ఎట్లయినా ఉండని, ఆ టైంలో ఎవరైనా ఒక మంచి హస్బెండ్ కావాలి, ఒక లవ్ కావాలి, ప్యూర్ లవ్ కావాలి అని మనం కోరుకున్నప్పుడు, మన గురించి కూడా ఒప్పుకున్నప్పుడే, మనం ఇట్లాంటి వాళ్ళని ఒప్పుకున్నప్పుడే అది మనది అవుతుంది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా అది మనది కాదు కదా కుసుమ. సో నువ్వు తప్పు చేసినావు అక్కడ. సో ఒక మాట చెప్పుంటే అది మనదైతే మనది అవుతుంది, లేదంటే వదిలేసి వెళ్ళిపోయావు ఆ టైంకి. ఇప్పుడు ఏమంటుంది ఈమె? నేను ఒప్పుకుంటలేను, నేను వదిలేస్తున్నా అని చెప్పేసి అంటుంది కదా. అన్న ఆడ బ్యాగ్ ఉంది అన్నాడు నాది. ఏముంది బ్యాగ్ లో? నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఎందుకు వద్దు అనుకుంటున్నా చూపిస్తాను. వదిలేస్తున్నా అన్నది కదా. నువ్వు ఏమో కోసం కొన్న చీర, చేపించుకున్న తాళి, పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత పెళ్లి చేసుకుందామని ఇప్పుడు చెప్పాను నేను చేసిన తప్ప. అట్లా చెప్పాను. ట్రాన్స్ అని తెలిసిన తర్వాత నేను మా ఇంట్లో ఎట్లా చెప్పుకోవాలి? నేను ఒప్పుకుంటారు ఎవరు అన్న? సరే ఇష్టపడ్డావు కదా. ఇప్పుడు అమ్మాయి అయితే ఇప్పుడు అమ్మాయే కదా. ఇప్పుడు అన్ని ఇయర్స్ ఇష్టపడి అదే మాట నాకు ఫస్ట్ చెప్పుంటే, నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుంటే నేను ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుకొని నేను ఏదో ఒకటి చెప్పుకునేటోని కదా. చెప్పలేదు. తను ఇంట్లో విషయం పక్కన పెట్టు, ఫస్ట్ నీ మనసులో మాట చెప్పు. నువ్వు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఆ అమ్మాయిని నువ్వే వెళ్ళి, నువ్వే కలిసి, నువ్వే మాట్లాడి, ఇద్దరు మంచిగా తిరిగి, అంటే ఒక తప్పుని క్షమించే అంత ప్రేమ లేదా నీ దగ్గర? మా ఇంట్లో అది ఒప్పుకోరండి. కాదు, క్యాస్ట్ విషయానికి వెళ్తున్నావు గణేష్. లవ్ చేసేటప్పుడు క్యాస్ట్ తెలియదు. నేను క్యాస్ట్ గురించి అంటలేనండి. నేను ఆల్రెడీ కూడా చెప్పిన, తను చిన్న కులం అని చెప్పేసి కూడా నేను చేసుకుంటామా అని చెప్పేసి మా ఇంట్లో మాట్లాడినాక కూడా సరే ఏదైతే ఏంది నువ్వు చేసుకుంటానో కానీ నీ సంతోషం మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఒప్పుకున్నాక నేను మీ ఇంట్లో నేను మా ఇంట్లో మాట్లాడుకుంటా, నేను పెళ్లి చేసేసుకుంటా అని చెప్పిన తర్వాత కూడా నేను అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నా. వెడ్డింగ్ హాల్ బుక్ చేసుకోవడము, ఆ వెడ్డింగ్ కార్డు కొట్టించుకోవడము, ఊళ్ళో అందరికి చెప్పుకోవడము, మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఫొటోస్ అందరికి ఫార్వర్డ్ చేయడము అన్నీ చేసిన తర్వాత కూడా తిని ఒక రోజు హాస్పిటల్ ఆ రోజు పడకపోతే, ఆమె ఆ రోజు స్పృహ తప్పి పడకపోతే ఈమె ఇంతవరకు ట్రాన్స్జెండర్ నాకు తెలియదు. పెద్ద సమస్య అది, నాకు తెలియదు. చాలా పెద్ద సమస్య. ఏంటంటే నువ్వు చెప్పుకోకపోవడం. ఇప్పుడు అందరూ అబ్బాయిలు అలా లేరు కదా. ఇప్పుడు మారిపోయింది సొసైటీ. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏంటి అక్కడ ఎందుకు సంజాయించావు చెప్పు? అంటే నన్ను దూరం వెళ్ళిపోతాడనే ఉండే, నాకు ఇంకేం ఎప్పటికైనా నిజం తెలిస్తే అదే కదా జరిగేది. దూరం అవుతాడని చెప్పేసి ఇక నేను ఇప్పుడు నేను ఈమెకు చెప్పకపోతే, ఇప్పుడు ఆ మాట ఈమె నాకు చెప్పకపోతే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈమెకు ప్రెగ్నెంట్ కావట్లేదు అని చెప్పేసి నేను హాస్పిటల్ చూపిస్తాను. నాలో లోపం ఈమెలో లోపం ఉన్నప్పుడు ఈమెనైనా చూపించేది. 10 మందికి తెలిస్తే, మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏం కావాలి, నేనేం కావాలి అంటే నువ్వు ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అంటే నేను తలెత్తుకొని ఎట్లా తిరగాలి ఆఫీస్లలో? సో చెప్పు కుసుమ, కరెక్టే కదా మరి. సో ఫ్యూచర్ ఏంటి నువ్వు ఆలోచించుకుండానే మరి అబ్బాయికి అట్లా ఎట్లా చేసేస్తావు నువ్వు? మరి నేను ఇట్లా, మరి నాకు ఫ్యూచర్ లో ఇట్లా ఉంటది అని నువ్వు చెప్పుకోవాలి కదా. చెప్పిన తర్వాత ఆయన మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదామని అనుకున్నా. అట్లా అనుకుంటావు అబ్బా? అట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటావు చెప్పు? నేను మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకున్నా, లేకపోతే చేసుకోడు అది ఇది అని అనుకున్నా.
అట్లనే అయింది ఇక. సో తప్పులేదు బలవంతం మీద తీసుకురావడం. సో నీ వైపు తప్పేం లేదంటావు. సో తన ట్రాన్స్ అని నాకు ఇప్పుడు వద్దు అంటున్నావు. సో ఇంతకాలం ట్రాన్స్ అయితే మరి పెళ్లి చేసుకోవద్దా? ఇంతకాలం లవ్, మరి ఇంతకాలం 5 years లవ్ చేసుకున్నారు గణేష్. 5 years లవ్ చేసి మీరు అన్నది కరెక్ట్ నేను కాదంట. 5 years లో చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక రోజు అన్న, ఒక రోజు చెప్పాలనిపించలేదా? ఒక రోజు కూడా అంత ప్రేమ ఉన్నప్పుడు నేను ప్రతిదీ అడిగేవన్నప్పుడు, నేను అంత మంచిగా మాట్లాడినప్పుడు మరి నాకు ఎందుకు చెప్పలేదు ఒక మాట కూడా? ట్రాన్స్ ఫ్యూచర్ నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని చెప్పేసి నేను అందుకే చెప్పలేదు. కాదు పిచ్చి పిల్ల, ఎప్పటికైనా తెలియాల్సిన మ్యాటరే కదా ఇది. చిన్న మ్యాటర్ కాదు కదా, దాచుకోవాల్సిన మ్యాటర్ కాదు, అస్సలు కానే కాదు. నువ్వు ఎందుకు భయపడ్డావు చెప్పు. నన్ను ఎక్కడ దూరం వెళ్ళిపోతాడు అని చెప్పేసి మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకుని చెప్పలేదు. మ్యారేజ్ అయినాక చెప్పదు అంటే అప్పుడు నేను ఎట్లయితే అక్కడ చాలా పెద్ద తప్పు చేసావు. సో గణేష్ ఏమంటావు ఇప్పుడు? నేనైతే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నన్ను వదిలేస్తావా? నాకు నేను చేసుకోలేను. నేను ఎందుకంటే ఈ విషయం నేను మా ఇంట్లో చెప్పుకొని నేను తల దించుకోలేదు. నేను ఏదైతే ఒప్పుకోలేదు. కాదు గణేష్, సో ఇప్పుడంటే నీకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో 5 సంవత్సరాలు లవ్ చేసావు కదా, 5 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా డౌట్ రాలేదా తన మీద నీకు? ఒకసారి నేను వీళ్ళ ఇంటికి దేని గురించో పోయినా, అంటే వీళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసినప్పుడు పిలిస్తే పోతే ఎవరో పైనుండి వాయిస్ మగవారి గొంతు వినిపించింది. నేను ఫోన్ చేసి అడిగితే నేను అప్పుడే బయటికి భయపడి వచ్చేసిన. అంటే అప్పటికి మా ఇంట్లో పెళ్లి గురించి నేను చెప్పలేదు, జస్ట్ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు. ఎవరున్నారు పైన ఫోన్ చేసి అంటే లేదు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. మరి ఎవరు పైన ఇంటి పైన ఎవరిదో వాయిస్ వినిపించింది అని అంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకో కొంచెం. అప్పుడే తను పై నుంచి దిగుతుంది, ఇంటి పై నుంచి పైన వాడు ఉన్నాడు అని చెప్పేసి నేను పైకి పోయినా, అక్కడ ఎవరు లేరు. అంతా చేసిన నాకు అప్పుడే డౌట్ వచ్చింది కొంచెం. వాయిస్ 2-3 సార్లు కూడా ఫోన్లో ఇట్లనే వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రోజు అడిగిన, ఎందుకు నీ వాయిస్ ఎందుకు కొంచెం మేల్ వాయిస్ లాగా ఉంటుంది అని చెప్పేసి అంటే, లేదు నాకు చిన్నప్పటి నుంచి వెళ్తే నాకు చిన్నప్పుడు ఏదో గొంతు సర్జరీ చేసిరంట అని చెప్పేసి అన్నది. అది చెప్పేసి అన్నప్పుడు అన్న మరి ఇంతకన్నా చెప్పినప్పుడు నేను ట్రాన్స్ అని ఎందుకు చెప్పలేదు? మరి అంటే మీరిద్దరు 7 years లో మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కానీ అప్పుడు మేనేజ్ చేసింది. అంటే ఎవరు ఇప్పుడు ఈ అమ్మాయి గురించే సరే మీకు తెలియదు, మీరు ఎక్కడో ఉంటారు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయికి తెలిసిన వాళ్ళు మీతో ఎప్పుడు చెప్పలేదా? అంటే నేను ఎప్పుడు ఇక్కడ లేకుండే, నేను బయట ఉండే ఇన్ని రోజులు. తర్వాత అంటే నేను చేంజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను నేను పటాన్ చెరువుకి. నేను అదే రోజు ఆ పెళ్లిలో ఆమెను చూసిన తర్వాత ఇక ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఇంటికన్నా ఉంటది. వాళ్ళ అమ్మమ్మకు అప్పుడు ఏదో ఊర్లో పని ఉంటే ఊర్లో పొలం పని చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ లేకుండే మధ్యలో వచ్చిన తర్వాత అక్కడ అందరు కొత్త వాళ్ళే, వాళ్ళకి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఉండే సరౌండింగ్స్ అయినా అదే విధంగా ఉంటాయి కదా గణేష్. ఇప్పుడు నువ్వు పరిశీలించలేదా అట్లా? నాకు ఐడెంటిఫికేషన్ నాకు రాలేదు, అసలు ఆ థాట్ రాలేదు. 1-2 సార్లు వచ్చినప్పుడు నిజం చెప్పండి గణేష్, అంత తెలియకుండా 5 సంవత్సరాలు ఎట్లా లవ్ చేస్తారు నాకు అర్థం కాదు. చాలా వరకు అందరూ ఫీమేల్ వాయిస్ అవి యాప్లు ఉంటాయి కదా, అట్లా మాట్లాడింది అని అనుకుందాం. 5 సంవత్సరాలు ఎట్లా చేస్తది? అట్లా మాట్లాడతాను. వాయిస్ చెప్పినా కదా, కూడా మంచిగా మాట్లాడింది నాతో. నా వాయిస్ ఇట్లానే ఉందని నీకు చెప్పినా కదా, నా వాయిస్ వేరే ఉంది. అట్లా చేంజ్ చేసి మాట్లాడతారు అబ్బా నువ్వు. మరి ఒక్కసారి అంటే పర్లేదు, 7 years నుంచి ఎవరు చేస్తారు? చేంజ్ ఉంది నీ దగ్గర ఏదో తప్పు ఉంది, ఏదో మరి తెలియనట్టు చేయకు నువ్వు. అబ్బా నా దగ్గర ఏం తప్పు లేదు మేడం, ఈమె దగ్గరనే తప్పు ఉంది. ఈమె నాకు అది ఒక్కటి చెప్పకపోవడమే తప్పు. నేను ఇన్నేగానే ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఆమె గురించి పట్టు చీర తాలిబొట్టు అవన్నీ చేయించుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకోనికి రెడీగా ఉన్నా. మరి ఈమె చెప్పడానికి ఎందుకు రెడీ లేకుండే? అవును, అది ఒక్కటి చెప్పలే, మిగతాదంతా నేను ట్రూగానే లవ్ చేస్తున్నా కదా. చెప్పలేదు అంటుంది కదా, అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత నేను దూరం అయితే నేను ట్రూగానే లవ్ చేస్తున్నా. ఇలాంటి గొడవ వస్తుందని నేను చెప్పలేదు అంటుంది ఆవిడ. అదే ఒకవేళ ఫ్యూచర్ లో తెలిస్తే అప్పుడు నేను దూరం అయితే, అప్పుడు నేను తెలుసుకొని నేనే ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎన్నన్నా చెప్పండి, నేనైతే పెళ్లి చేసుకోను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.